హాయ్ అండి. మాన్సూన్ వచ్చాక చాలామంది ఫేస్ ఆయిలీగా, డల్గా, ట్యాన్తో ఉంటుంది. ఏం ప్రొడక్ట్స్ వాడాలని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కెమికల్స్ వాడి మన స్కిన్ పాడు చేసుకునే కన్నా కెమికల్స్ యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఈరోజు మనం హోమ్ మేడ్ ఉప్తన్ ఫేస్ వాష్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ శనగపిండిని తీసుకోవాలి. శనగపిండి ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. తర్వాత 1/2 టీ స్పూన్ ముల్తాన్ మట్టి తీసుకోవాలి. ఇది మన పోర్స్ని క్లీన్ చేస్తుంది. తర్వాత ఇక్కడ నేను తులసి పౌడర్ తీసుకుంటున్నాను. మీరు నీమ్ పౌడర్ అయినా యూజ్ చేయొచ్చండి. ఇది ఒక 1/2 టీ స్పూన్ తీసుకోవాలి తులసి పౌడర్. మీరు కావాలంటే క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు ఇదే క్వాంటిటీలో. ఈ తులసి పౌడర్ పింపుల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ కస్తూరి పసుపు తీసుకుంటున్నాను. ఇది మన స్కిన్ గ్లోని పెంచడంతో పాటు యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. దీనిలో మీరు కావాలంటే శాండిల్వుడ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదంతటిని బాగా కలుపుకొని అన్ని పౌడర్స్ కలిపేలాగా మిక్స్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకొని దానిలో స్టోర్ చేసి పెట్టుకోండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకొని డైలీ యూజ్ చేయాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఒక ఎయిర్ టైట్ డబ్బా లాంటిది తీసుకొని అందులో పెట్టుకుంటే ఇది నెల రోజులైనా నిల్వ ఉంటుందండి. ఏం పాడు కాదు. ఇందులో వేసిందన్నీ డ్రై ఐటమ్సే కాబట్టి ఏం పాడవు. ఈ ఫేస్ ప్యాక్ పౌడర్ని డైలీ 2 టైమ్స్ వాడచ్చు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాడుకోవచ్చు. అలాగే వీక్లీ 5 టైమ్స్ వాడినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ట్యాన్ని రిమూవ్ చేస్తుంది, పింపుల్ని కంట్రోల్ చేస్తుంది, ఫేస్ గ్లో రావడానికి హెల్ప్ అవుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఇప్పుడు ఈ పౌడర్ తోటి ఫేస్ వాష్ ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇందులో రోజ్ వాటర్ కానీ లేదా మిల్క్ కానీ కర్డ్ కానీ యూజ్ చేసి ఫేస్ వాష్ చేసుకోవచ్చండి. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు రోజ్ వాటర్ యూజ్ చేయొచ్చు. సెన్సిటివ్ ఆర్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మిల్క్ ఆర్ కర్డ్ యూజ్ చేయొచ్చు అండి. నేను ఇప్పుడు ఇక్కడ రోజ్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. రోజ్ వాటర్ని యూజ్ చేసి మిక్స్ చేసుకొని ఇది మన ఫేస్ మీద అప్లై చేసుకొని ఒక 2-3 మినిట్స్ మసాజ్ లాగా చేసుకొని కోల్డ్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవటమే అండి. ఈ ఫేస్ వాష్ పౌడర్ని మీరు వాడటం వల్ల మీ ఫేస్ మీద న్యాచురల్ గ్లో అనేది కనిపిస్తుంది. పింపుల్స్ కంట్రోల్ అయ్యి ట్యాన్ అంతా పోతుంది. న్యాచురల్ గ్లో వస్తుందండి. కెమికల్స్ వాడి ఇంకొంచెం ప్రాబ్లం పెంచుకునే కన్నా ఇలాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. చూసారు కదా ఫ్రెండ్స్, మాన్సూన్ ఫేస్ ప్యాక్ మీకు నచ్చిందా? ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.